ఓకే, ఈ సెషన్లో మనం లెట్ us discuss what are parameters or arguments of a function. ఒక ఫంక్షన్ తాలూకా పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి డిస్కస్ చేద్దామండి. ఇవి వేరియబుల్స్, దీస్ ఆర్ కాల్డ్ వేరియబుల్స్. కానీ ఇప్పుడు నేను వేరియబుల్స్ గురించి మాట్లాడలేదండి. పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్స్ తాలూకా అవసరం ఏంటి, అవి ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి, వాటి వల్ల జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్లో మనకి వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ us రైట్ ఎ న్యూ HTML ఫైల్. ఓకే, functions.html అని అందామండి. సో ఇందులో మనం ఏం చేద్దామంటే ఒక కొత్త JS పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్స్, గుర్తుపెట్టుకోండి వర్డ్, పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ JS ఫంక్షన్స్. సో JS జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్లో పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్స్ అని వేటిని అంటాము, అవి ఎలా రాయాల్సి ఉంటుంది. ఓకే రైట్, సరే తర్వాత దీని నోట్స్ నేను చెప్తాను ఇక్కడ. ఓకే, బట్ ముందు ఒక ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. దాని నుంచి మనం ఏం అర్థం చేసుకున్నామో అది నోట్స్లో మనం రాసుకుందాం అక్కడ. ఫైన్, సో లెట్ us రైట్ ఏ స్క్రిప్ట్ ఇన్ విచ్ వీ హ్యావ్ ఏ ఫంక్షన్ తీసుకుందాం. ఓకే, ఫంక్షన్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను ఫంక్షన్లో I will write a function which adds values. ఓకే, సో ఇలా రెండు వాల్యూస్ని ఏమైనా యాడ్ చేసే ఫంక్షన్ ఒకటి నేను రాస్తాను. వేరియబుల్స్ ఫర్ అవర్ ఎగ్జాంపుల్ పర్పస్ నేను వేరియబుల్స్ని లోపలే రాస్తానండి. b equal to 4. Now question is document dot write of, కావాలనే రాస్తానండి br. ఓకే, ఎడిషన్ ఈస్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తాను నేనంటే ఓకే a ప్లస్ b, a ప్లస్ b, రైట్. ఎడిషన్ అనే ఫంక్షన్ తీసుకున్నానండి. అయితే యాడ్ 1 అని అందాము. ఓకే, యాడ్ 1 ఇలాంటి ఫంక్షనే ఇంకొకటి తీసుకుందాము, అది కూడా ఎడిషనే పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇంకొక ఫంక్షన్ తీసుకుందాం, అది ఎడిషనే పెర్ఫామ్ చేస్తుంది అనుకుందాం. నా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దీని పేరు ఎడిషన్ 2 అందామండి, దీనికి ఎడిషన్ 3 అందాము. ఇక్కడ a ప్లస్ b జరుగుతుంది. ఓకే, అడిషన్ యాడ్ ఎడిషన్ ఈజ్, లేదా మనకి ఐడెంటిఫికేషన్ ఉండాలి కదా, ఎడిషన్ ఫ్రమ్ యాడ్ 1 ఫంక్షన్ ఈజ్. అలాగే ఇక్కడ ఎడిషన్ ఫ్రమ్ యాడ్ 2 ఫంక్షన్ ఈజ్, ఎడిషన్ ఫ్రమ్ యాడ్ 3 ఫంక్షన్ ఈజ్. ఇప్పుడు చూడండి, కాల్ చేస్తే ఏమొస్తాయి, అఫ్ కోర్స్ 3 ఒకటే రిజల్ట్స్ త్రో చేస్తాయి, అందులో డౌట్ లేదు. అందుకే నేను కొద్దిగా వాల్యూస్ కూడా మార్చేస్తాను. ఓకేనా, మన డిఫరెన్షియేషన్ కోసం. ఓకే, ఇప్పుడు 3 ఫంక్షన్స్ని కాల్ చేద్దాం. యాడ్ 1, యాడ్ 2, యాడ్ 3. అవుట్పుట్ చెక్ చేద్దామండి. ఓకే, సో లెట్ us execute on the browser screen. Now you can see edition 1, edition 2, edition 3 కరెక్ట్గానే వచ్చాయి, బాగుంది. కానీ వాట్ ఇఫ్ ఇక్కడ b వాల్యూ నేను ఇవ్వలేదు, ఎడిషన్ 2 ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా చూద్దాం. ఓకే, 14 వచ్చింది అంటే ఎడిషన్ 2 వాల్యూ 14 ఎక్కడి నుంచి వచ్చిందండి, అసలు b అనే వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఇక్కడి నుంచి తెచ్చుకుంది. ఎలా తెచ్చేసుకుంది, ఇక్కడ నేను డేటా టైప్ అదే మెన్షన్ చేయలేదు. సో లెట్ us రైట్ లెట్ అండ్ చూద్దాం ఇప్పుడు తెచ్చుకుంటుంది లేదు, తెచ్చుకోలేదు సరికదా, మొత్తం ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది. ఓకే, అలా రాయకండి, అది గ్లోబల్ అయిపోద్ది. లెట్ అన్నిటి ముందు ఏం పెడదామో లెట్. ఓకే, నౌ లెట్ us చెక్.
ఓకే, సో ఒకసారి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఎర్రర్ ఏంటి, ఎర్రర్ ఏమైనా ఉంటే ఎలా త్రో చేస్తుందో ఒకసారి చూద్దామండి. సో ఎర్రర్ ఉంది. సో వాట్ ఈస్ దట్ ఎర్రర్ చదువుదామండి. అన్కాట్ రిఫరెన్స్ ఎర్రర్, బి ఈస్ నాట్ డిఫైన్డ్ అట్ ఎడిషన్ 2. ఎడిషన్ 2లో బి అనే వాల్యూ లైన్ నెంబర్ 22లో మనం రాయలేదంట. నిజమేనా? లైన్ నెంబర్ 22 ఇదే కదా, లైన్ నెంబర్ 22. ఇందులో బి అనే వాల్యూ లేదు అంట. నిజమే కదండి. ఏ ఒకటి రాసేసి బి వాల్యూ లేకుండా ఎడిషన్ చేస్తే అది ఏమొస్తుంది? ఎర్రరే త్రో చేస్తుంది. సరే, ఎడిషన్ 2ని కాల్ చేయొద్దు, కాసేపు కామెంట్ చేసేద్దాం. ఎడిషన్ 3 పరిస్థితి ఏంటి? బాగానే ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఈ రెండు వేరియబుల్స్ని తీసేస్తాను ఇక్కడ. నౌ ఎడిషన్ 3ని కాల్ చేశాను. ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ రెండు ఎర్రర్స్ వచ్చాయి. ఎడిషన్ 3లో లైన్ నెంబర్ 26 సేమ్ అండి. ఏ ఈస్ నాట్ డిఫైన్డ్, ఏ ఈస్ నాట్ డిఫైన్డ్ అట్ లైన్ నెంబర్ 26 అండ్ 31. లైన్ నెంబర్ 26లో ఏముంది? ఇది, అది ఇందాకే వచ్చింది, ఏ వాల్యూ లేదని. ఓకే, 31 అంటే ఫంక్షన్ కాల్ చేసిన దగ్గర కూడా ఎర్రర్ త్రో చేస్తుంది. సింపుల్గా ఏని సార్ట్ అవుట్ చేశారనుకోండి, మీకు బి లేదని ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఎందుకు తీసేశారు అని మీరు నన్ను అడగొచ్చు. డైనమిక్ నేచర్ని పెంచడం కోసం అండి. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ఎడిషన్ 3ని కాసేపు కమెంట్ చేయండి, ఎడిషన్ 2ని చూడండి, ఎడిషన్ 2ని కూడా కమెంట్లోనే ఉంచండి. ఇప్పుడు ఎడిషన్ 1 ఉంది కదా, దీన్ని ఒక 2-3 టైమ్స్ కాల్ చేస్తాను. అవుట్పుట్ చెక్ చేద్దాం. 3 సార్లు అదే అవుట్పుట్ వచ్చింది. వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, ఫైన్, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. డాక్యుమెంట్ డాట్ రైట్ బిఆర్ లేదా హెచ్ఆర్. తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ 3 సార్లు దీన్ని కాల్ చేసిన తర్వాత ఎవరినండి? ఎడిషన్ని. నేను ఎడిషన్ 2ని కాల్ చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఎడిషన్ 2ని కాల్ చేసేటప్పుడు నాకు ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. నువ్వు బి వాల్యూని డిఫైన్ చేయలేదు, అన్కాట్ రిఫరెన్స్ ఎర్రర్ అని చెప్పేసి త్రో చేస్తుంది. మీరు చూసారో లేదో, బి ఈస్ నాట్ డిఫైన్డ్ అట్ లైన్ నెంబర్ 22. ఇదే కదా, బి లేదు, లేని దాన్ని ఏకిచ్చి యాడ్ చేస్తే ఏమొస్తుందండి? ఏమీ రాదు. ఇప్పుడు దీన్ని నేను ఎలా సార్ట్ అవుట్ చేస్తానంటే, నేను ఎడిషన్ 2 కాల్ చేసేటప్పుడే ఇక్కడ 11 అని ఇస్తాను. ఏం చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలీదు. ఈ 11ని తీసుకువెళ్ళి ఇక్కడున్న బిలో సబ్స్టిట్యూట్ చేసేయాలి. అలా ఎలా చేస్తామో, హౌ టు సబ్స్టిట్యూట్ వాల్యూస్, హౌ టు సబ్స్టిట్యూట్ వాల్యూస్, వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ ఎలా చేస్తామో, ఇది ఇంపార్టెంట్ థింగ్. ఏమీ లేదండి, సింపుల్గా మీరు ఇక్కడ ఏ వేరియబుల్కి వాల్యూ అయితే లేదో ఆ వేరియబుల్ నేమ్ స్పెసిఫై చేయండి. దట్స్ ఇట్. ఇప్పుడు ఎడిషన్ 2ని కాల్ చేశారు కనుక ఈ 11 ప్లస్ ఇందులో ఉండే 10, 21 వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఆఫ్ కోర్స్ వచ్చింది, ఎర్రర్స్ కూడా ఏమీ లేవు, మీరు చూసారు కదా, నో ఇష్యూస్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి పంపించాం వాల్యూస్, ఇక్కడి నుంచి వెళ్తే అది ఇక్కడికి వెళ్ళి కాపీ అయ్యి ఆ వాల్యూ ఈ ఫంక్షన్లో ఆ బి అనే పర్టికులర్ వేరియబుల్ ఎక్కడ వాడామో అక్కడ సబ్స్టిట్యూట్ అయ్యింది. ఇప్పుడు ఇలా రాసిన ఈ వేరియబుల్ బిని ఏమంటామో తెలుసా మనం? దీనినే మనం హియర్ బి ఈస్ కాల్డ్ యాజ్ పారామీటర్, ఆర్ దీన్ని పారామీటర్ అయినా అనొచ్చు లేదా ఆర్గ్యుమెంట్ అయినా అనొచ్చండి. ఓకే, ఒకటి ఉంటే సింగిల్ పారామీటర్, 2 ఉంటే డబుల్ పారామీటర్, 3 ఉంటే ట్రిపుల్ పారామీటర్, 4 పారామీటర్, 5 పారామీటర్, 6 పారామీటర్ అన్ని అలా రాసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో మీరు అడగొచ్చు, ఇక్కడ లోపల రాసేసిన దానికి పోయి కింద నుంచి ఇచ్చి అది ఇక్కడ పట్టుకొని దాన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఎందుకు ఇలా ఇదంతా? దీనివల్ల ఏమైనా పర్టికులర్ యూజ్ ఉందా? ఒక యూజ్ ఉందండి. చూడండి, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇంకో 3 టైమ్స్ కాల్ చేస్తాను. నేను కాల్ చేసిన ప్రతిసారి కూడా నేను దాని వాల్యూ, ఇన్పుట్ వాల్యూ, పారామీటర్ వాల్యూ మార్చేస్తాను. అవుట్పుట్ డిఫర్ అవుతుందా? అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ డిఫర్ అవుతుంది కదండి. చూసుకోండి, అదే ఇక్కడ చూసుకోండి, మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా అదే అవుట్పుట్, అదే క్యాలిక్యులేషన్, అవే వాల్యూస్. ఇక్కడ క్యాలిక్యులేషన్ సేమ్, బట్ వాల్యూస్ మారితే అవుట్పుట్ కూడా మారిపోతుంది అనమాట. సో ఈ విధంగా అడ్వాంటేజ్ ఏంటంటే పారామీటర్స్ వల్ల, వెన్ ఎవర్ యూ ఆర్ ట్రయింగ్ టు కాల్ ఎ ఫంక్షన్ యూజింగ్ ఇట్స్ పారామీటర్స్, వీ హ్యావ్ ఏ ఫెసిలిటీ టు ఇంక్రీజ్ ద డైనమిక్ బిహేవియర్ ఆఫ్ ద ఫంక్షన్. ఆ ఫంక్షన్ తాలూకా డైనమిక్ బిహేవియర్ని మనం
ఫంక్షన్ పారామీటర్స్ యూజ్ చేసి పెంచొచ్చండి. సో యూజింగ్ ఫంక్షన్ పారామీటర్స్ we can call a function with multiple input parameter values and can get different output out of the same ఆపరేషన్. ఒకే ఆపరేషన్ నుంచి డిఫరెంట్ అవుట్పుట్స్ని మనం రాబట్టవచ్చు యూజింగ్ ఫంక్షన్ పారామీటర్స్. ఓకే, అవుట్ ఆఫ్ ద సేమ్ ఆపరేషన్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ రెండు లేకపోతే ఇంకేముందండి, రెండు ఇచ్చేస్తాం ఇక్కడ నుంచి. సపోజ్ నేను ఇక్కడ ఏం రాశాను, దాన్ని ఎడిషన్ కదా, 3,4 అంటాను. మళ్ళీ కాల్ చేసేటప్పుడు ఏమంటాను, నేను 30,4 అంటాను. ఇక్కడ ఏమంటానండి, నేను 30,14 అంటాను. అవుట్పుట్ ఆబ్వియస్లీ మారుతుంది. నాకు ఏమంటుంది, అన్కాట్ రిఫరెన్స్ ఎర్రర్. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏ కామా బి రాయాలి కదా, ఏ కామా బి. ఎస్, దట్స్ ఇట్ అండి. చూసుకోండి, డిఫరెంట్ ఎడిషన్స్, డిఫరెంట్ రిజల్ట్స్. ఇంతే కాదండి, ఒక కొసమరిపు ఏంటంటే యూ కెన్ హ్యావ్ ఏ ఫంక్షన్, సపోజ్ డీటెయిల్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాశాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు పారామీటర్స్లో మీరు మెన్షన్ చేసేసుకోవచ్చు అండి, ఐడి, నేమ్, ఓకే, జెండర్, సాలరీ అనే 4 వేరియబుల్స్ ఇన్పుట్ పారామీటర్స్ మెన్షన్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎలాగా నేను డిస్ప్లే చేస్తానంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ బిఆర్ ఆఫ్ my id is id అని ప్రింట్ చేస్తాను. అలాగే my name అని ప్రింట్ చేస్తాను. అలాగే my gender, అలాగే my salary, జెండర్, సాలరీ, ఇలా ప్రింట్ చేసుకుంటా వెళ్ళిపోతానండి. అయితే ఇక్కడ ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే మీకు 4 టైప్స్ ఆఫ్ ఇన్పుట్ పారామీటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మీరు ఏ ఆర్డర్లో అయితే ఫంక్షన్ని కాల్ చేస్తారో అదే మీరు ఏ ఆర్డర్లో అయితే ఫంక్షన్ పారామీటర్స్ రాస్తారో అదే ఆర్డర్లో ఇక్కడ ఫంక్షన్ పారామీటర్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. సో whenever we are trying to call details function, in the same order that you have to pass the parameter values. ఎలాగా, ఫస్ట్ ఐడి మీరు నెంబర్ అనుకుంటే నెంబర్లోనే రాయండి, నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఓకే, అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ లోకల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పారామీటర్ వాల్యూస్, అవి ఎగ్జాక్ట్లీ లోకల్ వేరియబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవే అటెండ్ అవుతాయి. అంటే ఈ బి అనే వాల్యూని నువ్వు ఈ ఫంక్షన్లో తప్పితే బయట యాక్సెస్ చేయలేవు. ఈ ఏబి అనే వాల్యూస్ని ఈ ఎడిషన్ 3 అనే ఫంక్షన్లో తప్పితే బయట యాక్సెస్ చేయలేవు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆల్ పారామీటర్ వాల్యూస్ will act as local variable values. Okay, all parameter values will act as local variable values. గుర్తుపెట్టుకోండి, all parameter values are just like local variables. సో అవి ఆ ఫంక్షన్లో తప్పితే బయట ఫంక్షన్స్కి యాక్సెస్ కావు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ప్రోగ్రామింగ్ చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది మీకు. నా డీటెయిల్స్ కాల్ చేసినప్పుడు పారామీటర్ వాల్యూస్ ఇక్కడ 4 ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది నేను ఒక్కటి కూడా ఇవ్వలేదు అనుకోండి, ఎర్రర్ ఎలా త్రో చేస్తుందో చూడండి. అన్నీ కూడా ఏమైందండి, అన్డిఫైన్డ్. నువ్వు ఏవైతే వాల్యూస్ ఇవ్వలేదో వాటి ప్లేస్లో ఏమొచ్చిందండి, అన్డిఫైన్డ్ అనేది వస్తుంది. జావా స్క్రిప్ట్ స్పెసిఫిక్గా అలా త్రో చేస్తుంది అనమాట. సో దీనికి మనం ఏం చేయాలంటే ఐడి నేమ్ ఒకటి ఇచ్చండి, ఏదో 1 2 3 4 కామా నేమ్ సింగులర్ డబుల్ కోట్స్లో రాయాలండి. ఓకే, జగన్, ఓకే, కామా జెండర్ మేల్, ఐడి సాలరీ 34,000.50, ఎంత ఇచ్చినా పర్లేదు, జస్ట్ ఇస్ ఎ నెంబర్, రైట్? సో నెంబర్ లానే ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే ఓకే
ఎంఎస్ అని రాస్తాను. ఎంఎస్ అంటే ఏంటంటే మ్యారిషియల్ స్టేటస్ అండి. ఓకే, అంటే మనోడు జగన్ పెళ్లి చేసుకున్నాడా లేదా ఆ విషయం అన్నమాట. ఓకే, ఆర్ యు మ్యారీడ్, ఆర్ యు మ్యారీడ్. ఇక్కడ నేను అదే ప్రింట్ చేస్తాను. ఎలా ప్రింట్ చేస్తానంటే ఇక్కడ నుంచి తీసుకుంటానండి, ఇంకొక పారామీటర్ పెంచుకున్నాను కదా, మ్యారీడ్ అయితే ట్రూ అని లేకపోతే ఫాల్స్ అని. ఆర్ యు మ్యారీడ్ ట్రూ అయితే మ్యారీడ్ అని, ఫాల్స్ అయితే నాట్ మ్యారీడ్ అని అర్థం అనమాట. ఓకే రైట్. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయో లేదో చూద్దాం. You can see all the values have been displayed in the same order that we have written. మనం ఏ ఆర్డర్లో రాసామో అదే ఆర్డర్లో మొత్తం వాల్యూస్ అన్ని ప్రింట్ అయ్యాయి. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇదే ఫంక్షన్ని నేను మేల్కి కాదు ఫీమేల్కి రాసుకుంటాను, అప్పుడు కూడా నాకు అవుట్పుట్లో ఎలాంటి డిఫరెన్స్ రాదు. కానీ అవుట్పుట్లో వాల్యూస్ మార్చడం వల్ల, ఇన్పుట్ పారామీటర్స్ మార్చడం వల్ల నాకు ఏమవుద్దంటే సావిత్రి అని రాశాను, జెండర్ ఫీమేల్ అని రాశాను, శాలరీ మార్చాను. ఓకే, శాలరీ ఏం చేశానంటే మార్చాను. మ్యారీడా కాదు, ఫాల్స్. ఇప్పుడు ఆ ప్రకారమే నాకు అవుట్పుట్లో కూడా వాల్యూస్ సారీ డిపెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి చూద్దామండి. అబ్జర్వ్ దిస్, ఇది సావిత్రి. ఒకటే ఫంక్షన్ డిఫరెంట్ అవుట్పుట్స్, ఒకటే ఫంక్షన్ డిఫరెంట్ అవుట్పుట్స్. అది రీయూజబిలిటీ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫంక్షన్ పారామీటర్స్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద రాయండి, నేను డిస్కస్ చేస్తాను మీతో. రైట్, థ్యాంక్ యూ అండి.